హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ అరకు. అండ్ మేము వచ్చేసి ఇలా కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి కాఫీతో చేసిన ఫుడ్ ఐటమ్స్ అవి అయితే ఉన్నాయి. ఇంకా మనకి కాఫీ పౌడర్ అవి కూడా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కాఫీ కూడా ఉంటుందన్నమాట. అండ్ మేమైతే ఫస్ట్ కాఫీ మ్యూజియం అయితే ఉంది. లైక్ మనం ఓల్డెన్ డేస్లో కాఫీ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అనేసి ఇక్కడ మనకి మ్యూజియంలో పెట్టి ఉంటుందన్నమాట. మనకి ఇమేజెస్ ద్వారా అలా అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్, ఇంకా కాఫీ ప్లాంట్స్ నుంచి వాళ్ళు సీడ్స్ అలా తీసేవాళ్ళు, కాఫీ బీన్స్ అవన్నీ అయితే ఇక్కడ మనకి చాలా క్లియర్గా అయితే ఉంది. ఇలా ఇమేజెస్ అవి పెట్టి అయితే ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ ఇలా థింగ్స్ వాళ్ళు అప్పట్లో కాఫీ ప్రిపేర్ చేయడానికి ఏమేమి యూజ్ చేసేవాళ్ళో అవన్నీ అయితే చాలా బాగా చూపించారు. చాలా క్లియర్గా కూడా ఉంది. ఇంకా మనకి అయితే ఇలా మ్యాటర్ కూడా రాసి ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి ఇలా మనకి ఏషియన్ టైంలో ఉండే ఫొటోస్ అవి కూడా పెట్టారు. ఈ మ్యూజియం కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది అని చెప్పచ్చు. అంటే మనకి తెలియదు కదా, సో ఇలా మనం ఇవి చూస్తూ అలా అయితే తెలుసుకోవచ్చు. అండ్ మేమైతే ఇలా ఇక్కడైతే కొంచెం సేపు ఇవైతే చూసాము. అంటే మనకి తెలియదు కదా, సో నేను కూడా కొంచెం సేపు అలా రీడ్ చేశాను. ఇంకా మనకి అయితే ఇలా కాఫీ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ మేము వచ్చేసి ఒక 2 కప్స్ అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే ఎలా ఉంటుందో ఏంటో అనేసి. సో మనకి ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా కాఫీ రిలేటెడ్ కలర్లోనే ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇలా మన ముందే అంటే స్టోర్ చేసింది కాకుండా ఇలా ఫ్రెష్గా అయితే కాఫీ చేసి ఇస్తున్నారు. అండ్ నేనైతే ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. అండ్ మనకి అందులో అయితే షుగర్ అయితే వేయలేదన్నమాట. ఓన్లీ కాఫీ బ్లెండ్ చేసి అలా అయితే ఇచ్చేసారు. అండ్ మనకి వచ్చేసి నార్మల్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ అయితే ఇచ్చారనమాట. అసలు స్వీట్గా అనిపించలేదు. ఇంకా కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అండ్ యా, ట్రై చేయొచ్చు, బట్ మాకైతే నచ్చలేదు. సో ఇంకా ఒక 2 కప్స్ మాత్రమే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బయట మనకి ఇలా ట్రీస్ ఇంకా ప్లాంట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఇలా ఎక్కువ ట్రీస్ ప్లాంట్స్ అవి ఉంటాయి. అండ్ బయట మనకి వాల్కి అయితే ఇలా డిజైన్ చేశారనమాట. ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా కూర్చోవడానికి చైర్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. బ్లాక్ కలర్లలో కొంచెం అంటే ఒక డిఫరెంట్గా అయితే అనిపించాయి నాకు చైర్స్ కూడా. అండ్ మనకి ఇలా అయితే వుడెన్వి ఫ్రేమ్స్లో అలా అయితే ఉంటాయి మనకి వెళ్ళే వేలో. ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్, దానికి వచ్చేసి ఇలా కాఫీ సీడ్స్ అవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా దూరంగా ఉంది. ఇటు సైడ్ అయితే మనకి చాలా వెళ్ళే వేలోనే ఉండే. ఇంకా దీనికైతే సీడ్స్ అలా ఏం లేవు. చూసాను చూపిందాము అనేసి, బట్ అక్కడ అయితే ఏం లేవు. అండ్ మనకి నైట్ టైం అయితే ఇలా లైట్స్ కూడా వేస్తారనుకుంటా. మేము వెళ్ళింది డే టైం కాబట్టి ఆ లైట్స్ అలా ఆన్ చేయలేదు. నైట్ టైం వెళ్ళినప్పటికీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నైట్ టైం కూడా ఈసారి వెళ్తే మాత్రం వెళ్ళాలి అనుకుంటున్నాను కాఫీ మ్యూజియంకి కూడా. అండ్ మేము అయితే ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నాకు కూడా విష్ లిస్ట్లో ఉండే అనమాట వెళ్ళాలి అనేసి.
ఇంకా మేము వెళ్ళే దారి మధ్యలోనే. సో, ఇంకా తప్పకుండా అయితే వెళ్ళాలి అనేసి అనుకున్నాను. అండ్ మనకి వే మొత్తం అయితే ఇలా ట్రీస్ అవి ఉంటాయి ఎక్కువ. ఇంకా మనకి మౌంటైన్స్ కూడా బాగా ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా ఫాగ్ కూడా అలా కనిపిస్తూనే ఉంటుంది ఇంత ఎండగా ఉన్నా సరే. అండ్ మేమొచ్చేసి ఒక 1½ అవర్ ఆర్ 1 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంతకీ ఏంటో చెప్పలేదు కదా! ప్లేస్ వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అనమాట. అండ్ మేమైతే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా మనకి ఎక్కువ చీకులు, ఇంకా కాఫీ పౌడర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. బ్యాంబూ చికెన్ ఇవి అయితే. ఇంకా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వెహికల్స్ అది చాలా ట్రాఫిక్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా హైట్‌లో అయితే ఉన్నాయన్నమాట ట్రీస్. అవన్నీ అయితే మనకి ఇలా ప్రతి ట్రీకి మనీ ప్లాంట్ ఆర్ తమలపాకులు అయితే అలా రౌండ్‌గా చుట్టుకొని అలా అయితే ఉన్నాయన్నమాట. అది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి కాఫీ ట్రీస్ అలా కూడా ఉన్నాయి. ఇలా వే మొత్తం అయితే నేను చెప్పినట్టు ఇలా వుడెన్‌వి అయితే ఎక్కువ కనిపిస్తాయి మనం వాక్ చేసే వేలో. ఫొటోస్ అవి అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. దానికైతే డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది. మనకి చూడండి సన్‌లైట్ పడుతూ చాలా చాలా బాగుంది. అండ్ అలా మనం వాక్ చేసిన తర్వాత మనం వుడెన్ బ్రిడ్జ్‌కి అయితే వెళ్తామన్నమాట. అంటే ఫస్ట్ వాక్ చేసుకున్నాం మేము. తర్వాత వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్కాము. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ మనకి వెహికల్స్ అవి కనిపిస్తాయి రోడ్డు మీద కాబట్టే ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ట్రీస్ అయితే చాలా చాలా హైట్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఇలా మనకి ఫొటోస్‌కి అయితే చాలా బాగా అయితే వస్తుంది. అండ్ అక్కడ కాసేపు ఉన్న తర్వాత మేమైతే బొంగులో చికెన్ ట్రై చేద్దాము అనేసి అనుకున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఫేమస్ ఫుడ్ ఐటెమ్ అయితే ట్రై చేయాలి కదా! సో, మేమైతే ఇలా కొన్ని చీకులు ఇంకా బ్యాంబూ చికెన్ అయితే తీసుకున్నాము. తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఏదైనా హోటల్లో ఆగి ఫుడ్ తిందాము అనేసి. అండ్ ఇది వచ్చేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇదొక అంటే మనకి చాలా బాగుంది వే అంతా కూడా. మనకి ఎక్కడ వెళ్ళినా సరే ఇలా మౌంటైన్స్ చాలా ఫాగీగా అలా అయితే ఉంది. ఈ సైడ్ అయితే ఇంకా ఎక్కువ అనిపించింది నాకు. ఇలా మనకి వ్యూస్ అవి కూడా చాలా బాగుందనమాట. మనకి వెళ్ళే దారిలోనే గాలికొండ వ్యూ పాయింట్ కూడా వస్తుంది. అండ్ ఈ సైడ్ అయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వస్తుంది. అంటే బస్సెస్ అవి కూడా ఉన్నాయి. బట్ దానికోసం అయితే మనం ఫుల్గా తెలిసి ఉండాలి. ఆర్ ఎవరైనా వెళ్తే అలా మాత్రం ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనిపించింది. డిఫరెంట్ ఉంటుంది కదా బస్సులో వెళ్తే మాత్రం. అండ్ మేము వచ్చేసి ఒక హోటల్లో ఆగి ఇంకా బొంగులో బిర్యానీ అయితే తిన్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మేము వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పా కదా! అక్కడ వ్యూ అంటే మేము ఇలా కార్లో నుంచే చూసాము. దిగి అలా అయితే ఏమీ చూడలేదు. బికాజ్ ఎక్కువ అయితే మనకి సింగిల్ రోడ్ అనమాట. అంటే వన్ వే అన్నట్టు వెళ్ళి రావడానికి కూడా ఆ చిన్న రోడ్లోనే వెళ్ళాలి. సో, మనం కనుక దిగి మళ్ళీ వెహికల్ పార్క్ చేసేటప్పటికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఎక్కువసేపు అయితే ఆగలేదు. జస్ట్ అలా కార్లో నుంచి మాత్రం అలా వ్యూ అయితే చూసాము. వ్యూ అయితే మనకి ఎలా అనిపించిందంటే మౌంటైన్స్ ఫాగీగా అలా అయితే కనిపిస్తుంది. ఈ సైడ్ అయితే మరీ ఎక్కువ మౌంటైన్స్ అవి అయితే కనిపించాయి. అండ్ వెళ్ళే వే మధ్యలో అయితే
కొంతమంది ఫ్రెండ్స్ కూడా కనిపించారు. అంటే మంకీస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవే అంతా మొత్తం అయితే నాకు ఎక్కువ మంకీస్, ఇంకా అయితే ఇలా మౌంటైన్స్, ట్రీస్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ ఒక డిఫరెంట్ ట్రీ అయితే చూసాం వెళ్ళే దారిలో. దా అది చాలా రేర్గా అయితే దొరుకుతుందంట. అవి కూడా మనకి కళ్ళు టైప్లో అయితే వస్తాయి అని చెప్పేశారు. ఐ థింక్ లక్ష్మణ సంథింగ్ ఏదో ట్రీ అయితే చెప్పారు. మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఈ ట్రీస్ ఇవన్నీ చూసి మినీ కేరళలా అనిపించింది. చాలా గ్రీనరీ అయితే ఎక్కువ ఉందన్నమాట. అండ్ మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటో అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అదే లాస్ట్ వీడియో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.